రైతు, అతని భార్య మరియు 2 ఆవుల కథ. కృష్ణాపురం అనేది ఓ చిన్న గ్రామం. చుట్టుపచ్చని పొలాలు, ఉదయం అయితే పక్షుల కిలకిలలు, సాయంత్రం అయితే గాలిలో గోరింటాకు వాసన. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక నిజాయితీ గల రైతు ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. రామయ్యకు పెద్దగా ఆస్తులు లేవు, కానీ అతని జీవితంలో అత్యంత విలువైనవి రెండు. ఒకటి తన భార్య లక్ష్మి, రెండోది ఆవులు గౌరీ అండ్ కామధేనువు. ఆవులంటే కుటుంబ సభ్యులే. రామయ్యకు ఆవులంటే ప్రాణం. లక్ష్మి, మనకు పిల్లలు లేనందుకేనేమో ఈ ఆవులు నాకు పిల్లల్లా అనిపిస్తున్నాయి. ఏమండి, మనకు పిల్లలున్నా లేకపోయినా మన ప్రేమలో ఎటువంటి లోటు లేదు కదా. ప్రతి ఉదయం రామయ్య తన ఆవులకు తన చేతితోనే గడ్డి తినిపించేవాడు. వాటితో మాట్లాడేవాడు, వాటితో సమయం గడిపేవాడు. గౌరీ, నిన్న పాలు బాగా ఇచ్చావు, ఈరోజు ఇంకాస్త ఎక్కువ ఇస్తావేమో. ఆవులు కూడా మాటలు అర్థమైనట్లు తల ఊపేవి, తోక ఊపేవి. సంతోషంగా సాగుతున్న జీవితం. ఆవుల పాలు అమ్మి వచ్చే డబ్బుతోనే వారి జీవనం. లక్ష్మి ఆ పాలతో పెరుగు, నెయ్యి చేసి గ్రామంలో అమ్మేది. వారు తయారు చేసి అమ్మే పెరుగు, నెయ్యి గ్రామమంతటా చాలా ప్రసిద్ధి చెందినది. గ్రామంలో చాలామంది ప్రజలు రామయ్య ఇంటి పెరుగులోనే, నెయ్యిలోనే స్వచ్ఛత ఉంది అని చెప్పేవారు. అలా సంతోషంగా రోజులు గడుస్తుండగా ఒక సంవత్సరం వర్షాలు పడకపోవటంతో పంట పొలాలన్నీ ఎండిపోయాయి. దానితో కష్టం మొదలైంది. పొలాల్లో పంట పండలేదు. ఆవులకు మేత దొరకడం కష్టమయ్యింది. పాల దిగుబడి తగ్గింది. రామయ్య, ఆవులు పాలు ఇవ్వడం లేదు, మనము పెరుగు, నెయ్యి అమ్మడం లేదు, డబ్బు తక్కువైంది, అప్పు పెరిగిపోతుంది. ఇలా అయితే ఒక ఆవునైనా అమ్మవలసి రావచ్చు. రామయ్యకు తన ఆవుని అమ్మడం అంటే తన గుండెను అమ్మినట్టే. ఆ రాత్రి రామయ్య ఆవుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. మీ వల్లే మా జీవితం నడుస్తుంది, కానీ మేము మీకు సరైన మేత ఇవ్వలేకపోతున్నాం. మరుసటి రోజు ఉదయం గ్రామానికి కొత్త వ్యవసాయ అధికారి వచ్చాడు. అది తెలుసుకున్న రామయ్య కొత్త వ్యవసాయ అధికారి దగ్గరకు వెళ్ళి తన సమస్యను మొత్తం వివరించాడు. మీ దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదా, వాటి పేడతో వర్మీ కంపోస్ట్ తయారు చేయండి, ప్రభుత్వ సాయం కూడా ఉంటుంది. లక్ష్మి కళ్ళల్లో ఆశ మెరిసింది. రామయ్య, మనము కూడా ప్రయత్నిద్దాం. వాళ్ళిద్దరూ కలిసి వర్మీ కంపోస్ట్ చేయడానికి పని మొదలుపెట్టారు. ఆవుల పేడతో ఎరువు తయారు చేశారు. తమ పొలంలో వాడారు. మిగతా వాళ్లకు కూడా అమ్మారు. కొద్ది నెలల్లోనే ఫలితం కనిపించింది. పొలం మళ్ళీ పచ్చబడింది. ఆవులకు మంచి మేత దొరికింది. పాల ఉత్పత్తి అధికంగా పెరిగింది. ఇలానే 1 సంవత్సరం గడిచింది. వాళ్ళ అప్పులన్నీ తీరిపోయాయి. గ్రామంలో వాళ్ళు ఇప్పుడు రామయ్యని చూసి ఈయన ఆవులే ఈయన అదృష్టం అని అంటున్నారు. ఏదైతే ఏముందండి, మనమైతే మన ఆవులను అమ్మలేదు, అదే మన అదృష్టం. ఒకరోజు సాయంత్రం రామయ్య ఆవుల దగ్గర కూర్చొని ఇలా అన్నాడు. మీరు మాటలు మాట్లాడకపోయినా మా జీవితాన్ని మార్చారు. ఈ కథ నుండి మనము తెలుసుకున్నది, కష్టం వచ్చినప్పుడు వదిలేయకూడదు. దానిని తెలివిగా మనమే సరిదిద్దుకోవాలి. ప్రకృతి, జంతువులు మనకు శత్రువులు కాదు, సహాయకులు.